తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు గ్రామస్తుల కంప్లైంట్పై బుధవారం జిల్లా డిఎస్ఓ, జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారులు 3 ఆటోలలోని గ్యాస్ సిలిండర్లు తనిఖీ చేయగా 7 సిలిండర్లలో ఒక్కొక్క సిలిండర్కు 100 గ్రాములు, 200 గ్రాములు, 300 గ్రాములు గ్యాస్ తక్కువగా ఉన్నట్లుగా నిర్ధారించారు. 10 రోజుల క్రితం డెలివరీ చేసిన గ్యాస్ సిలిండర్ కొమ్మినేని సత్యనారాయణ ఇలాంటి అంశాన్ని తెలుపుతూ సీల్ తీయకుండా గ్యాస్ బండను అధికారులకు చూపించారు. అధికారులు కూడా పరిశీలించి తగ్గినట్లుగా నిర్ణయించారు. ఈ విషయంపై జిల్లా లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ అల్లూరయ్య, ఇంకా జిల్లా డిఎస్ఓ డి కోమలి పద్మ మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో హెచ్పి గ్యాస్ సేల్స్ డీలర్ కూడా పాల్గొన్నారు. కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ గుంటూరు జిల్లా. ఈరోజు మన అడ్వర్షన్ కానీ మన జాయింట్ కలెక్టర్ గారు, మన డిఎస్ఓ గారి కంప్లైంట్ మేరకు ఈ తుళ్లూరు గ్రామం సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో వాళ్ళు వినియోగించుకున్న ఆటోలను 3 ఆటోలను ఆపి వాటిని తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో మొత్తం 3 ట్రాక్టర్ల ఆటోలకు గాను 64 సిలిండర్లు ఉన్నాయి. ఆ 64 సిలిండర్లు రీవైడ్ చేసాము, తిరిగి తూకం వేసాము. ఆ తిరిగి తూకం వేసేసి కొన్ని 120, కొన్ని 150, కొన్ని 200, 300 అలా ఉన్నాయి. అయితే మా చట్టపరిధిలోకి వచ్చేదాన్ని 200 గ్రాములు పైన ఉన్న వాటిని 7 సిలిండర్లు మనకు వచ్చినాయి. వాటిని మేము సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి పంచనామా నిర్వహించి కేసు రిజిస్టర్ చేయడం అయింది. వాటి సీల్ ఉన్నాయా? సీళ్ళు ఉన్నాయి. అది ఎవరి బాధ్యత? సీల్ అంటే అది కంపెనీది రెస్పాన్సిబిలిటీ. గ్యాస్ కంపెనీయా? హెచ్పి గ్యాస్ కంపెనీ వాళ్ళు అక్కడి నుంచి డెలివరీ ఇచ్చేటప్పుడు బాధ్యత వాళ్ళు అటు ఏజెన్సీకి వచ్చేటప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకుంటారు సార్? మేమైతే ఏజెన్సీ అండ్ కంపెనీకి నోటీస్ ఇవ్వాలి. సీల్గా ఉండే ఏజెన్సీ మీద తీసుకుంటారు చెప్పండి. కంపెనీ మేము ప్రెమిసెస్ ఎక్కడైతే ప్రెమిసెస్ జరిగిందో, ఫ్రాడ్ ఎక్కడైతే జరిగిందో ఆ ఫ్రాడ్ అనేది కంపెనీ మెయిన్. మనకు డీలర్ ఏ డీలర్ దగ్గర అయితే ఫ్రాడ్ జరిగిందో ఆ డీలర్ సమక్షంలో మనం ఎన్ని స్తంభాలు మనం చేసామో వాటిని బేస్ చేసుకొని ఎందుకు జరిగిందని చెప్పి కంపెనీ కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి మా డిప్యూటీ కంట్రోలర్ గారు ఆధ్వర్యంలో అవి మా అవన్నీ కాంపౌండబుల్ అఫెన్సే. కంపెనీ గారు ఆ ఏజెన్సీ కానీ వాళ్ళు మా డిప్యూటీ కంట్రోలర్ గారితో కలిసి తగిన నిర్ణయం తీసుకుంటారు. నేను గుంటూరు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ అండి. ఈరోజు వచ్చిన కంప్లైంట్ మేరకి మన తుళ్లూరులో గీతా ఏజెన్సీ హెచ్పి గ్యాస్ సంబంధించింది. దానిలో వేమెంట్ తక్కువ ఉన్నాయని చెప్పి ఒక కన్జ్యూమర్ 2 కేజీలు తక్కువ ఉందనే ఆర్టికల్ రావడంతో మనం వెంటనే లీగల్ మెట్రాలజీ వాడిని ఇక్కడ పంపించారు జాయింట్ కలెక్టర్ గారు. వారి నామ్స్ ప్రకారం అన్ని వేమెంట్ వేసి వారి రిపోర్టు ఇచ్చి దాని మీద కాంపౌండ్ ఫీజు వాళ్ళ డిప్యూటీ కంట్రోలర్ గారు వసూలు చేస్తారు. ఇక మా వైపు నుంచి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ఎక్కడైనా ఏజెన్సీ నుంచి మనం ఎప్పుడు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఏంటంటే, ఎందుకు ఏజెన్సీదే బాధ్యత అని మీరు అంటున్నారు. ఇప్పుడు ఏమని కంపెనీదా ఎవరిది అని, ప్యూర్లీ ఏజెన్సీ బాధ్యత. ఎందుకు అంటే ప్రతి కస్టమర్కి కూడా వాళ్ళు పేమెంట్ చేసి ఇవ్వాలి. పేమెంట్ చేసి ఇచ్చే క్రమంలో వాళ్ళకి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అది కనుక నిండా సీదుగానే ఉండి పేమెంట్ తక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు వెంటనే ఆ కంపెనీకి వాడు రిటర్న్ చేయాల్సిందే అవన్నీ కూడా. అలా కాకుండా మనము పేమెంట్ లేకుండా ఇచ్చినందుకు కన్జ్యూమర్ ఐడెంటిఫై చేసి ఇది పేమెంట్ తక్కువ ఉంది అంటే ఆ కన్జ్యూమర్ అవేర్నెస్ ఉంది కాబట్టి ఆయన ఐడెంటిఫై చేశారు. కొంతమంది తెలియకుండా తీసేసుకుంటారు కాబట్టి ఆ ఏజెన్సీ మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మన లీగల్ మెట్రాలజీ వాడు ఇచ్చిన దాని మీద డిస్ట్రిబ్యూషన్ కాకుండా ఇక్కడ ఏవైతే సిలిండర్స్ ఉన్నాయో అవి వేరియేషన్ ఉంటే దాని గురించి ఆయిల్ కంపెనీ కంపెనీ ప్లాంట్ వాడికి మేము లెటర్ రాయడం జరుగుతుంది జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎందుకు ఇలాగా పేమెంట్ తక్కువ వస్తుంది అని చెప్పి. సో ఈ రిపోర్ట్ అంతా తీసుకున్న తర్వాత ఏజెన్సీ మీద యాక్షన్ ప్రపోజ్ చేస్తాము. అది కూడా ఎలా అంటే వాళ్ళ సేల్స్ ఆఫీసర్ ద్వారా ఏజెన్సీ మీద యాక్షన్కి ప్రపోజ్ చేస్తాము. అలాగే సేమ్ టైం కంపెనీకి కూడా మేము పంపుతాం. ఎందుకంటే కంపెనీలో కూడా ఇలా తక్కువ ఉన్నాయి, బయటకి ఇంకా ఇవ్వని కూడా తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. 250-300 గ్రామ్స్ అంటే నామ్స్ ప్రకారం 150 ఉండాలని వారి లెక్క ప్రకారం చెప్పారు కాబట్టి అలాంటివి ఎందుకు ఉన్నాయనేది కంపెనీని కూడా అడగడం జరుగుతుంది. ఏజెన్సీ కూడా వేయింగ్ చేసి ఇవ్వాలి కదా మేడం, ఎందుకు ఇవ్వలేదు? అదే ఏజెన్సీ పేమెంట్ చేసి ఇవ్వాలని అదే కంపెనీ పేమెంట్ చేసి కంపెనీ నుంచి వచ్చేది రెస్పాన్సిబిలిటీ ఇవి మన డిస్ట్రిబ్యూటర్ది. తనకు అన్ని వచ్చినాయి అదేమని చెక్ చేసుకోవడం. సిలిండర్ తీసుకున్నప్పుడు పేమెంట్ అడగాలండి. డెలివరీ బాయ్ దగ్గర నుంచి పేమెంట్ చేసి తీసుకోవాలి ఒకటి.
రెండోది మరీ ముఖ్యంగా ఇప్పుడున్న పొజిషన్లో ఇప్పుడు మీ దగ్గర ఇంకొకటి కూడా కంప్లైంట్ ఇప్పుడు మనకు రేజ్ చేశారు ఏంటి అలా వాడే బుకింగ్ చేశారని. ఇప్పుడు ఇదివరకు అయితే ఓటీపీని అంత ఇన్సిస్ట్ చేయలేదు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ప్యానిక్ బుకింగ్స్ ఉండటం మూలాన కంపల్సరీ డైవర్షన్ కాకూడదు అంటే ఓటీపీ మీద తీసుకోవాల్సిందే. ఏ కన్జ్యూమర్ అయినా సరే వారు ఓటీపీ చెప్పాల్సిందే. ఆ ఓటీపీ చెప్తేనే ఈ సిలిండర్ రిలీజ్ అవుతుంది, లేకపోతే ఆ బుకింగ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఓటీపీ ఇచ్చినప్పుడు వాళ్ళకే వస్తుంది కాబట్టి ఆ డైవర్షన్కి అవకాశం ఉండదు. జిల్లాలో ఎంత నిల్వలు ఉన్నాయి మేడం? గ్యాస్ ఎంత నిల్వ ఉంది మనకి? జిల్లాలో ఉన్నాయండి, మనకి నెలవరకు ఏం ప్రాబ్లం లేదు. రోజు మనకి యాక్చువల్గా 10,000 బుకింగ్స్ అవుతాయి, 10 నుంచి 15,000 దాకా బుకింగ్స్ అవుతాయి. దాని ప్రకారం అంటే ఇప్పుడు మనకి ప్యానిక్ బుకింగ్స్ ఎక్కువ చేస్తున్నారు. అంటే మనకి 2 సిలిండర్లు ఉన్నా అవసరం లేకపోయినా ముందు పెట్టేసుకుందాంలే మన ఇంట్లో అని. దాని మూలాన సింగిల్ సిలిండర్ ఉన్న వాడికి రేట్ అవుతుంది. కాబట్టి మేము కస్టమర్స్కి మరీ చెప్తుందంటే అవసరమైతేనే చేసుకోండి. కమర్షియల్ మాత్రమే మనము స్టాప్ చేసాం తప్ప డొమెస్టిక్ ఎక్కడా కూడా స్టాప్ చేయలేదు. మనం ప్యానిక్ బుకింగ్ చేసినంత మాత్రాన కంపెనీ నుంచి మనకు 2 లోడ్లు వస్తాయంటే రాదు. అందరికీ రాష్ట్రం అంతా రావాలి కాబట్టి వాడికి ఇదివరకు ఎలా ఇచ్చారో పెద్ద డిస్ట్రిబ్యూటర్కి అయితే 2 వస్తాయి ఒక్కొక్కసారి రోడ్లు. ఇప్పుడు ఈ పర్టికులర్గా ఈ తుళ్ళూరు దానిలో అసలు 560 మాత్రమే ఇక్కడ పెండింగ్స్ ఉన్నాయి. దానికి కానీ వాళ్ళ దగ్గర 238 సిలిండర్స్ డెలివరీ కూడా ఉన్నాయి. అంటే గ్యాప్ వచ్చి ఒక 272. ఇది అసలు పెండింగే కాదు ఈ ఏజెన్సీకి వచ్చి. కాకపోతే మనం చూసుకోవాల్సింది ఇక్కడ నుంచి ఓటీపీ, అది ఆయిల్ కంపెనీ వాళ్ళు. రాష్ట్ర సచివాలయానికి వచ్చేటప్పుడు పసుపు రంగు పూలు అందంగా ఆహ్లాదకరంగా ప్రకృతి సోయగానికి మాదిరిగా ఆకట్టుకుంటున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో చెప్పిన మాట ఇది. అవే టెకోమా పూలు. ప్రపంచ ప్రఖ్యాత స్థాయి రాజధానిగా తాను అమరావతి నుంచి ఆశిస్తున్నది ఈ స్మార్ట్ అభివృద్ధేనని ఈ సమావేశంలో సీఎం అధికారులకు వివరించారు. టెకోమా చౌడీ పూల చెట్లను ఏడీసీ చైర్పర్సన్ శ్రీమతి డి లక్ష్మీ పార్థసారథి సూచనల మేరకు గ్రీనరీ విభాగం అధికారులు వినూత్న ఆలోచనలతో పరిరక్షిస్తున్నారు. ఇవి పూర్తిగా కడియం నర్సరీల నుంచి తీసుకువచ్చిన హైబ్రిడ్ పూల మొక్కలు. 365 రోజులు పూలతో అందంగా దర్శనమిస్తాయి. ప్రకృతి ప్రేమికులకు మరింత ఆకర్షణీయంగా ఉండాలనే ఆలోచనతో జీవ అమృతాన్ని వినియోగిస్తున్నారు. 100% సేంద్రియ ఎరువులనే వాడుతున్నారు. సీడీ యాక్సెస్ రోడ్డు నుంచి సచివాలయం వరకు ఆకర్షణీయంగా చూపరులను కనువిందు చేస్తున్నాయి. ఈ టెకోమా పూల మొక్కలకు నెలకోసారి ప్రూనింగ్ చేస్తారు. తద్వారా కొమ్మలు తగ్గి పసుపు రంగు పువ్వులు మొక్కకు బుట్ట మాదిరి పోస్తాయి. ప్రత్యేకించి 6 గార్డెన్ సిబ్బంది వీటిని నిర్వహిస్తున్నారు. వీరు ప్రతిరోజు మొక్కలకు కలుపు తీయటం, కుదుర్లు సరిచేయడం వంటి నిర్వహణ చేస్తున్నారు. ఈ 2 కిలోమీటర్ల మేర 6 ట్యాంకర్లతో వాటరింగ్ చేస్తున్నారు. మొక్కలు పశువుల బారిన పడకుండా ప్రత్యేకించి సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. తుళ్లూరులో పిడుగుపాటుకు ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మృతుడు రాజమండ్రికి చెందిన శ్రీనివాస్గా తెలియవచ్చింది. రాజధాని ప్రాంతంలోని బీఎస్ఆర్ కంపెనీలో సర్వేర్ డిపార్ట్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్న ఈ అభాగ్యుడు తుళ్లూరులోని మేరీమాత ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో 2వ తరగతి చదువుతున్న కుమార్తెను ఇంటికి తీసుకువచ్చేందుకు వెళ్ళాడు. అదే సమయంలో స్కూల్లో పిడుగుపడడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లుగా సమాచారం అందింది.